హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో దశరథ ఇంకా జోష్న కారులో ఎళ్తా ఉంటారు. జోష్న కారుని స్పీడ్‌గా డ్రైవ్ చేస్తా ఉంటది. అప్పుడు దశరథ, "ఎందుకింత స్పీడ్‌గా వెళ్తున్నావు? స్లోగా పోనీ" అని అంటా ఉంటే, "సారీ డాడీ, నేను డ్రైవ్ చేస్తున్నా గానీ నా మైండ్ ఇంకెక్కడో ఉంది" అని అనగానే, "దశరథ్ ఒంటరిగా వదిలేస్తే ఇలా ఆలోచిస్తూ కూర్చుంటావనే నిన్ను నాతో పాటు తీసుకొచ్చింది." జోష్న ఏమో కోపంగా, "ఆ మనిషే నాకిష్టం లేనప్పుడు వాళ్ళింటికి నన్ను బలవంతంగా తీసుకెళ్లడం అవసరమా?" అనంటది. "అసలు దీప్ అంటే నీకెందుకిష్టం లేదు?" అని అడుగుతాడు. "లీవ్ ఇట్ డాడీ. అన్నీ తెలిసే అడుగుతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం." "ఏంటది?" అని దశరథ్ అంటాడు. "మనింట్లో పని వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కూడా నాకు లేదు." దశరథ్ ఏమో, "ఒకసారి ఆ లెఫ్ట్‌లో కారాపు" అనంటాడు. కారు దిగి, "నన్ను ఇంటికెళ్ళిపోమంటారా?" అని అడుగుతది. "ఓకే. నో ప్రాబ్లమ్ డాడీ. క్యాబ్ బుక్ చేసుకొని నేనెళ్ళిపోతాను" అని అంటా ఉంటే, "కారు ఆపమన్నాను కదా" అనగానే ఆపుతది. "దిగు. దిగు జోష్నా" అని ఇద్దరు కారు దిగుతారు. జోష్న కారు దిగి "బాయ్ డాడీ" అని ఎళ్ళిపోతా ఉంటే, "జోష్న ఆగు" అని దశరథ్ అంటాడు. "చెప్పడానికి ఇంకేమైనా మిగిలిపోయిందా?" జోష్న 1 మినిట్ అని షాప్‌లోకెళ్ళి, "దశరథ 2 ఐస్ క్రీమ్‌లివ్వండి" అని కొని తీసుకొస్తాడు. జోష్న వెంటనే, "తాతేమో దీప గురించి ఆలోచిస్తాడు. నువ్వేమో శౌర్య గురించి ఆలోచిస్తావు" అని అంటా ఉంటే, దశరథ, "ఇది కార్తీక్ గాడి కూతురు కోసం కాదు, నా కూతురు కోసం. తిను, తిను" అని ఇస్తాడు. జోష్న తీసుకొని తింటది. ఇంకో ఐస్ క్రీమ్ దశరథ తింటూ, "మనమిద్దరం కాసేపు తండ్రి కూతుళ్ళెలా మాట్లాడుకుందామా" అని అంటా ఉంటే, జోష్న, "మనం తండ్రి కూతుళ్ళమే" అని గట్టిగంటది. "నువ్వనుకుంటే సరిపోతదా అమ్మా? నేను కూడా అనుకోవాలి కదా" అని అంటా ఉంటే, "నువ్వు అనుకోకపోయినా నేను నీ కూతురునే. దశరథ, నువ్వు నా కూతురివి కాదు. నా కూతురు వేరే ఉంది" అని అనగానే జోష్న తనలో తాను, "దాసు నిజం చెప్పేశాడా" అని అనుకుంటది. దశరథేమో, "కానీ ఇప్పుడు లేదు. నా కూతురు నాతో ఆడుకునేది. నాకు కథలు చెప్పేది. ఇలా ఎప్పుడైనా సరే మేం బయటికొస్తే, డాడీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతూ ఉండేది. ఇద్దరం ఇలాగే కలిసి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. నా కూతురంటే నాకు చాలా ఇష్టం" అని అంటా ఉంటే, జోష్న తినే ఐస్ క్రీమ్ కారిపోతా ఉంటది. అది చూసి దశరథ కర్చీఫ్ తీసి, "జోష్న, ఇదిగో తుడుచుకో" అని ఇస్తూ, తన ప్రతి అవసరం తను అడగకుండానే నేనిచ్చేవాణ్ణి. జోష్న తీసుకొని తుడుచుకుంటది. నా కూతురు ఉన్నట్టుండి ఒకేసారి పెద్దగయిపోయింది. వయసులో కాదమ్మా, ప్రవర్తనలో. అమాయకంగా ఉండే దాని మొహంలో ఏదో తెలియని కోపం. కల్మషం లేని తన మనసులో ఎవరు నింపారో తెలియదు విషం. మొత్తం మారిపోయింది. ఎంతలా మారిపోయింది అంటే, తన చేతల్ని జూసి, ఇది నా కూతురేనా అని నేననుకునే అంతలా మారిపోయింది. జోష్న ఏమో, డాడీకి దీప గురించి తెలియదు. దాసు గురించి మాట్లాడుతున్నట్టున్నాడు అని అనుకుంటది లోపల లోపల. దశరథేమో, "ఇంట్లో అందరి మీద కోప్పడుతున్నావు. నీకు ఇది రాసి పెట్టలేదు అని అంటున్నా కూడా దాని వెంటే పడతావు." జోష్న ఏమో, "ఇది బావ గురించా? సీఈఓ పోస్ట్ గురించా?" అని అనుకుంటది. "వద్దు జోష్న, నీ పరుగు ఆపేయ్. నువ్విలా అర్థం లేకుండా పరిగెత్తుతూ ఉంటే ఎక్కడ పడిపోతావో అని భయంగా ఉందమ్మా. నాలాగే మీ అమ్మ కూడా నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది." జోష్న ఏమో, "నా ఆశల్ని మీరు నిలబెట్టలేదు కానీ, మీ ఆశల్ని నేను నిలబెడతాను డాడీ" అనంటది. అప్పుడు దశరథ, "ఈ మాట నిజమైతే నువ్వు పెళ్ళికి ఒప్పుకో. నీకు ఒక మంచి సంబంధం చూస్తాను. పెళ్లి చేసుకో" అని అనగానే, జోష్న, "మీరు కోరుకునే భవిష్యత్తు నాకు పెళ్లితోనే దొరుకుతుంది అనుకుంటే, నేను పెళ్ళికి రెడీ డాడీ. మీరేం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి" అని అనగానే, దశరథ సంతోషంతో, "థాంక్ యూ జోష్న. థాంక్ యూ. ఇప్పుడు నా కూతురివనిపిచ్చావు. ఈ గుడ్ న్యూస్ మీ అమ్మకి చెప్తే మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీలవుతుంది తెలుసా" అని ఫోన్ తీస్తా ఉంటే, "ఇప్పుడు కాదు డాడీ. ఈ విషయం మన ఇంటికెళ్ళిన తర్వాత చెప్దురు గాని" అనంటది. దశరథ నవ్వుతూ, "అలాగేనమ్మా, నువ్వు ముందు కారెక్కు" అనంటాడు. "నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు డాడీ. నేను వెళ్ళిపోతాను" అని అంటా ఉంటే, "నువ్వెళ్ళిపోతే మీ తాత బాధపడతాడమ్మా. పద, మనం మీ మేనత్తింటికెళ్దాం" అని వెళ్లి కారెక్కుతాడు. జోష్న గూడా కోపంగా ఎళ్తది. ఇక్కడ కాంచన వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొనుంటారు. దీప అక్కడికొచ్చి, "బావ, శౌర్య ఏది" అని అడుగుతది. అప్పుడు పారు, "స్కూల్ బస్ వచ్చిందిగా వెళ్ళిపోయింది. నేనే దగ్గరుండి ఎక్కిచ్చాను" అనంటది. దీప, "మంచి పని జేశారు." పారు, "ఏవండీ, వచ్చిన పని అయిపోయిందిగా, ఇక బయలుదేరదామా" అనంటది. "అయిపోయిందని ఎవరు చెప్పారు?" "ఇంకేముందండీ" అనంటది. "ఏముందో కాసేపు ఆగితే తెలుస్తుంది" అననగానే పారు తనలో తాను, "ఈ ముసలోడేదో ప్లాన్ జేసినట్టున్నాడు" అని అనుకుంటది. దీప ఏమో, "అందరికీ కాఫీ తీసుకొస్తాను ఉండండి" అని
లోపలికెళ్తా ఉంటే పారు నేను తాగను అని అంటది. శివనారాయణ మేం తాగుతాం. నువ్వు తీసుకురా అమ్మా అని అంటాడు. పారు ఏమో తనలో తాను పోదామంటే వద్దంటాడు. వద్దు అంటే కావాలంటాడు. ఈ ముసలోడు చాదస్తంతో చంపేస్తున్నాడు అని అనుకుంటది. సుమిత్ర ఏమో దీప ఒక్క నిమిషం. నేను కాఫీ గాని, టీ గాని తాగను. లెమన్ జ్యూసో, ఆరెంజ్ జ్యూసో ఇస్తావా? కొంచెం అనీజీగా ఉంది అని అంటా ఉంటే, దీప మీరొకసారి హాస్పిటల్‌కెళ్ళొచ్చు కదమ్మా అని అంటది. మా ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అని అంటా ఉంటే, అదేం లేదమ్మా. సుమిత్ర ఏమో బాడీలో సిట్రిక్ యాసిడ్ తగ్గితే ఇలాగే నీరసంగా అనిపిస్తుంది అంతే. సరే అమ్మా మీరు రూమ్‌లోకెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేనిప్పుడే తీసుకొస్తాను అని వెళ్తది. అలాగే అని సుమిత్ర గూడా ఎళ్తది. పారు సుమిత్ర ఎక్కడికి అని అంటా ఉంటే, మీరు మాట్లాడుకోండి అత్తయ్య గారు అని ఎళ్ళిపోతది. పారు ఏమో తనలో తను మన వెనక ఏదో జరుగుతుంది. అనసూయ, దీప వంటగదిలో ఉన్నారుగా, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. విని ఎళ్దాం అని ఎళ్తా ఉంటది. కార్తీక్ ఏమో ఏం తాత ఏం ప్లాన్ చేసావు అని అంటా ఉంటే, శివనారాయణ ఏం మాట్లాడడు. తర్వాత కార్తీక్ ఏమంటావు అని అంటా ఉంటే, కార్తీక్ ఏమో నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పకుండా ఏమంటావు అని నన్ను అడిగితే నేనేం చెప్తాను తాత. నువ్వు అడిగింది నేను చెప్పకపోయినా తెలుస్తుంది. కానీ నేను అడిగింది నువ్వు చెప్పకపోతే తెలియదే. ఏంటి తాత అది అని కార్తీక్ అంటాడు. అందరం సరదాగా కలిసాం. మీ నాన్న కూడా ఇక్కడుంటే బావుండుగా. కార్తీక్ ఏమో తనలో తాను తాత నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ఇప్పుడు అమ్మతో నాన్న గురించి మాట్లాడదామని ఇలా స్టార్ట్ చేసావా అని అనుకుంటూ ఉంటాడు. శివనారాయణేమో మాట్లాడవేంట్రా అని గట్టిగా అనేసరికి, అవును తాత మా నాన్న ఇక్కడుంటే బావుంటుంది. ఫోన్ చేసి రమ్మనకూడదు అని అంటా ఉంటే, దీప అక్కడికి కాఫీ ఇంకా లెమన్ జ్యూస్ తీసుకొనొచ్చి, తాతయ్య గారు కాఫీ తీసుకోండి అని ఇస్తది. ఒక్కడికే తెచ్చావేంటమ్మా అని అడుగుతాడు శివనారాయణ. బావ, అత్తయ్య ఇప్పుడు తాగరులేండి అని లోపలికెళ్ళిపోతది. కార్ కార్తీక్ దీపం చూస్తా ఉంటాడు. శివనారాయణేమో ఇలా మనుషుల్ని అర్థం చేసుకునే వాళ్ళు మన జీవితంలో ఉంటే ఇంకేం కావాలిరా అని అనగానే, కాంచన నువ్వు కాఫీ తాగు నాన్న అని అంటది. తాత నేను నీకేదో చెప్పినట్టున్నాను అని అంటా ఉంటే, గుర్తుందిరా, శ్రీధర్ వర్క్‌లో బాగా డెడికేషన్ ఉన్న వ్యక్తి. తన వైపు నుండి ఏ తప్పు లేకుండా కష్టపడి పనిచేస్తున్నాడు. రమ్మని ఫోన్ చేసి తననెందుకు నేను ఇబ్బంది పెట్టడం? కొంతమందికి నేను శ్రీధర్‌ని క్షమించడం నచ్చకపోవచ్చు. కానీ మనిషన్న తర్వాత ఎవరైనా తప్పులు చేస్తార్రా. అలా అని జీవితాంతం అలాగే ఉంటామా? మనుషుల్ని మనుషులే క్షమించకపోతే మానవత్వానికి అర్థమేముందిరా? ఏమంటావు నువ్వు అని అడుగుతాడు. ఆ! ఆ! నువ్వు చెప్పింది నిజమే తాత. కాంచన నువ్వేమంటావు అని అడుగుతాడు. నువ్వు చెప్పింది నిజమే నాన్న అని అంటా ఉంటే, శివనారాయణ క్షమించడం ఒకటేనా మంచి లక్షణం? క్షమించిన వాళ్ళని అంగీకరించడం కూడా మంచి లక్షణమే కదా అని అంటా ఉంటే, మీరు అంగీకరించారు కదా నాన్న. నేను చేసిన పనే నువ్వు చేయాలని కోరుకుంటున్నానమ్మా. ఎందుకు నాన్న నన్ను నా భర్తని కలపాలని ప్రయత్నిస్తావు? శివనారాయణ మీ ఇద్దరిని కలిపింది నేనేనమ్మా. ఎక్కడో ఉన్న అతన్ని, అతనెవరో తెలియని నిన్ను పెళ్లి పేరుతో ఒకటి చేసింది నేనే. కాంచన హుం, నువ్వు ఒక్క పెళ్ళే చేసావు నాన్నా. ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పశ్చాత్తాపానికి మించిన శిక్షే లేదమ్మా అని అంటాడు. మోసానికి మించిన నేరం లేదు నాన్నా. ఈ దూరం ఎన్నాళ్ళమ్మా? నేను ప్రాణాలతో ఉన్నన్ని నాళ్ళు నాన్నా. నా కూతురి జీవితం సంతోషంగా ఉండాలమ్మా అని అంటాడు. కాంచన ఏడుస్తూ, నా కోడలు తల్లైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. నీకంటూ ఒక జీవితం ఉండదా అని అడుగుతాడు. మీరంతా నా జీవితం కాదా నాన్న అని అంటా ఉంటే, నువ్వు నీ భర్తతో ఉండాలని నేను ఆరాటపడుతున్నానమ్మా. కొన్ని ఆశలు ఎప్పటికీ తీరవు నాన్న. లేదమ్మా, నీ తండ్రిగా అడిగే హక్కు, శాసించే అధికారం రెండూ నాకున్నాయి. ఉన్నాయా లేవా అని అడుగుతాడు. కాంచన ఉన్నాయి అని అంటది. అయితే నువ్వు శ్రీధర్ని క్షమించడమే కాదు, అంగీకరించాలి కూడా. లోకం ఏదో అంటుందని భయపడకు. ఎందుకంటే లోకానికి నోరు మాత్రమే ఉంది, మనసుండదు. నువ్వు సరే అను. నేను శ్రీధర్ని ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటాను. కాంచన ఏం మాట్లాడదు. శివనారాయణ నవ్వుతూ, నువ్వు మౌనంగా ఉన్నావు అంటే సరే అన్నట్టే. అరే కార్తీక్, మీ అమ్మ ఒప్పుకుందిరా, మీ నాన్నకు ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడతాను అని అనగానే కార్తీక్ ఫోన్ తీస్తాడనమాట. కాంచన ఒక్క నిమిషం నాన్న. ఏంటమ్మా అని అంటాడు. తండ్రిగా నువ్వు అడిగింది నేను చేస్తాను అన్నాను. కూతురిగా నేను అడిగింది నువ్వు చేయలేవా నాన్న? చెప్పమ్మా ఏం చేయమంటావు అని అడుగుతాడు. నువ్వు అడిగింది ఏదైనా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని అంటాడు. నాకు తెలుసు నాన్న, నువ్వు దానంలో కర్ణుడు లాంటి వాడివి. ఇస్తాను అన్నావంటే ఏదైనా ఇస్తావు. అడుగమ్మా ఏం కావాలి అని అంటాడు. కాంచనేమో
ఒరే కార్తీక్, మీ తాత మాటకి నువ్వేరా సాక్ష్యం. అలాగేనమ్మా అని అంటాడు కార్తీక్. నువ్వు అడుగు అని అంటాడు. నాన్న, నన్ను లేపి నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టు నాన్న అని ఏడుస్తూ, ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? నేను అడిగింది అర్థం కాలేదా? ఈ కాళ్ళు నా మాట అస్సలు వినడం లేదు నాన్న. నీ మాట వింటాయి. నన్ను కాళ్ళ మీద నిలబెట్టు నాన్న. ఏ నాన్న మొహం అలా తిప్పేసుకున్నావు? ఇటు చూడు, నా మొహం చూడు నాన్న. ఈ కాళ్ళు ఇలా వీల్ చైర్‌లో పెట్టుకోవడం తప్ప నడవడానికి పనికిరావని ఫారెన్ డాక్టర్లు గూడా చెప్పారు. నాకు తెలుసు. అయినా ఆశపడ్డంలో తప్పు లేదు కదా నాన్నా! నీ భార్య నిన్ను అంగీకరించింది. నువ్వు ఇంట్లోకి రా అల్లుడు అని నువ్వు ఫోన్ చేస్తే నా భర్త వచ్చేస్తాడు. గుమ్మంలోకొచ్చిన భర్తకి ఈ కాళ్ళ మీద లేచి నడుచుకుంటూ ఎదురెళ్ళి స్వాగతించాలని అనుకుంటున్నాను నాన్న అని అంటా ఉంటే శివన్నారాయణ ఏడుస్తా ఉంటాడు. కార్తీక్ గూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కాంచన ఏడుస్తూ నా ఈ చిన్న కోరిక తీర్చు నాన్న అని అనగానే కార్తీక్ వెళ్ళి వాళ్ళ తాత ఏడుస్తా ఉంటే తాత అని అంటాడు. నువ్వెందుకు నాన్న బాధపడుతున్నావు? నీ కోరిక తీరుతున్నందుకు సంతోషపడాలి. తండ్రి ఆశలు కూతురు నెరవేర్చినప్పుడు కూతురి ఆశలు తండ్రి నెరవేర్చాలి కదా. నా కాళ్ళ మీద నన్ను నిలబెట్టు నాన్న. శివన్నారాయణ ఏడుస్తూ, ఏంటమ్మా ఇది? జీవితంలో రావనుకున్న కాళ్ళకి జీవితం నుండి పంపించేసిన భర్తకి ముడి పెడతావా? అంతే కదా నాన్న, యాక్సిడెంట్ జరిగినట్టే ఒక మోసం జరిగింది. కాళ్ళకి శక్తి లేదు కాబట్టి వీటి మీద ఆశలు వదిలేసుకున్నాను. అతనితో బ్రతికే శక్తి లేదు కాబట్టి భర్త మీద కూడా ఆశలు వదిలేసుకున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే నాన్న. నా జీవితం సగం కాలిపోయిన పూల తోట లాంటిది. దీన్ని నువ్వు ఎప్పటికీ సరిచేయలేవు. ఎక్కడైనా నిప్పంటుకుంటే నీళ్లతో ఆర్పుతాం. అలాంటిది జలపాతమే కాలిపోతూ ఉంటే నీ అల్లుడు చేసిన మోసానికి నా మనసు తగిలి పడిపోతున్న జలపాతంలాగే ఉంది. ఈ మంటల్ని నువ్వు ఏ నీళ్లతోనూ ఆర్పలేవు అని బాధపడతా ఉంటారు. అక్కడికి జోష్న ఇంకా దశరథ్ కారులో వస్తారు. కార్ దిగి జోష్న అవి తీసుకో అని ఫ్రూట్స్ ఇస్తాడు జోష్నకి. పారు, సుమిత్ర, జోష్న అందరు వస్తా ఉంటే వీళ్ళు ముగ్గురు కళ్ళు తుడుచుకుంటారు. పారు ఏమో, ఏమండి వెళ్ళిపోదాము అంటే ఆగమన్నారు, ఏంటా పని అని అంటా ఉంటే సుమిత్ర దశరథ ఇంకా జోష్నని చూసి, ఒకసారి అటు చూడండి అత్తయ్య గారు. జోష్న ఇంకా దశరథ అన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. ఫ్రూట్స్, స్వీట్స్, చీర అన్ని. కాంచన, ఏంటొదినా ఇదంతా అని అడుగుతుంది. వెంటనే దశరథ, ఆనవాయితీ అమ్మా. అనసూయేమో, ఆనవాయితీ ఏంటి బాబు అని అడుగుతుంది. దశరథ, దీపని కూతురు అని అనుకునే కదా కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది. ఇప్పుడు దీప మా ఇంటి బిడ్డ. ఆడపిల్ల తల్లైతే అది పుట్టింటి వాళ్ళకైనా అత్తింటి వాళ్ళకైనా పండగే. పుట్టింటి నుండి కానుకలు ఇవ్వడం, సారె తీసుకురావడం, పసుపు కుంకుమలు ఇవ్వడం ఆనవాయితీ. మా ఇంటి బిడ్డకి పసుపు కుంకుమలు ఇవ్వడానికి వచ్చాం చెల్లమ్మా. నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని దీవించడానికి వచ్చాం. పారు ఏమో, ఓర్ని వీళ్ళొచ్చిన అసలు విషయం ఇదా అని అనుకుంటది. సుమిత్ర తీసుకో అనగానే సుమిత్ర చీర తీసుకుంటది. దశరథ, సుమిత్ర ఇద్దరు కలిసి ఇవ్వబోతుంటే ఇటు పారు ఇంకా జోష్న ఒక దగ్గర చేరి, ఏంటే ఎందుకొచ్చావు అని పారు అడిగితే, రాక తప్పలేదు గ్రాని అని జోష్న అంటది. మీ నాన్నకి నువ్వైనా చెప్పాలి కదా అని పారు అంటే, జరిగేది చూడు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటది. అని ఇద్దరు చూస్తారు. సుమిత్ర దీపకి బొట్టు పెట్టి పూలు పెట్టి చేతికి గాజులు వేసి చీర పెడతది. దీప సంతోషపడుతుంది. తర్వాత వాళ్ళ నాన్న ఇంకా ఆమె పక్కనున్న ఫోటో చూస్తుంది. సుమిత్ర దీపం చూస్తూ, వాళ్ళు నీకు లేకపోయినా వాళ్ళ ఆశీర్వాదాలు నీతోనే ఉంటాయి దీప. కార్తీక్ ఏమో, మాకు మీ ఆశీర్వాదం కూడా కావాలత్తా అని అంటాడు. వెంటనే శివనారాయణ, దశరథ మీ దంపతులిద్దరూ ఆ దంపతులిద్దరిని దీవించండి అనగానే కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి ఇద్దరు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని సుమిత్ర అంటే, దీర్ఘాయుష్మాన్ భవ అని దశరథ్ అంటాడు. లేచాక దీప అని సుమిత్ర అంటే, ఏంటమ్మా అని అంటది. మామయ్య మీతో ఒక మాట చెప్పమన్నారు. నిజానికి మేము వచ్చింది కూడా ఈ సంతోషాన్ని మీతో పంచుకొని ఆ శుభవార్త మీకు చెప్దామని వచ్చాము అని అనగానే, ఏంటక్కా అది అని కార్తీక్ అడుగుతాడు. వెంటనే దశరథ, రేపటి నుండి దీప మా ఇంటికి రానవసరం లేదు అని అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.